రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ ఈ రెండు పేర్లను విడదీసి చూడలేం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి ఈ దిగ్గజ బ్యాటర్ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. జట్టు ముఖ చిత్రమైన కోహ్లీ వల్లే ఆర్సీబీకి అమితమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కెప్టెన్ గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో మాత్రం కోహ్లీ విఫలమయ్యాడు. బ్యాటర్ గా సత్తా చాటినా సారథిగా ట్రోఫీ అందించలేకపోయాడు. ఇక కెప్టెన్ గా దారుణంగా విఫలమైన వేళ అంటే 2019లో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం భావించిందట. అంతేకాదు అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ను సారథిగా నియమించాలని అనుకుందట. ఆర్సీబీ మాజీ ఆటగాడు ఇంగ్లాండ్ ప్లేయర్ మొయిన్ అలీ తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. గ్యారీ కిర్స్టన్ కోచ్ గా ఉన్న సమయంలో పార్థివ్ పటేల్ ను కెప్టెన్ గా నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అతడిది అద్భుతమైన క్రికెట్ బ్రెయిన్, అందుకే ఆర్సీబీ కెప్టెన్ ని చేయాలనుకున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. పార్థివ్ పటేల్ కెప్టెన్ కాలేదు. అయితే తన పేరును మాత్రం కెప్టెన్సీ కోసం సీరియస్ గానే పరిశీలనలోకి తీసుకున్నారు అని మొయిన్ అలీ పేర్కొన్నాడు. కాగా 2019లో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. కోహ్లీ కెప్టెన్సీలో 14 మ్యాచ్లకు గాను కేవలం 5 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో ఆర్సీబీ కెప్టెన్ గా వైదొలిగిన కోహ్లీ కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా వచ్చిన సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఫాఫ్ డు ప్లెసిస్ 2024 వరకు సారథిగా కొనసాగాడు. ఈ ఏడాది రజత్ పాటీదార్ ఆర్సీబీ నాయకుడిగా నియమితుడై తొలి ప్రయత్నంలోని ట్రోఫీని ముద్దాడాడు.